అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా సమాచారం అయితే వచ్చింది. వీలైతే మీ తోటి వారికి కూడా సమాచారాన్ని షేర్ చేయండి. మన వీడియోని కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఉపయోగపడుతుంది. అదేంటి అంటే చాలా నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది, ఇచ్చిన హామీలు పూర్తయి కూడా సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖు నాటికి, ఇవాళ డిసెంబర్ 16వ తారీఖు నాడు అయినా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల పెన్షన్ ఇవ్వటమేమో కానీ పెంచుతామనే నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. దీనికి సంబంధించి ఈరోజు కొన్ని స్టేట్మెంట్స్ వచ్చాయి. ఈ స్టేట్మెంట్లు అంటే మొత్తానికి ప్రభుత్వం పెంపు చేయబోతున్నాం అనే ప్రకటనకి సంబంధించి చాలాసార్లు మంత్రి సీతక్క గారు కావచ్చు, ఇటు బట్టి విక్రమార్క గారు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, మొన్న కొన్ని సందర్శన సమయంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి పెంపు చేయబోతున్నాం, జనవరిలో ఎన్నికల కంటే ముందే పెంపు నిర్ణయం ఉండబోతుంది, ఖచ్చితంగా లబ్ధిదారులకి లబ్ధి చేకూరే విధంగా చేయూత పథకాన్ని మేము తీసుకురాబోతున్నాం అని చెప్పారు. ఇందులో భాగంగా తెలిసిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కూలీలకి సంబంధించిన 6000 రూపాయల చొప్పున అందజేసే కార్యక్రమంలోనే ఈ 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయల చేయూత పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అంటే మొత్తానికి కిందాక ఒక స్టేట్మెంట్ అయితే తెలియడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు అంటే ప్లకార్డుల ప్రదర్శన కారణంగా అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 16 అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే మళ్ళీ నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలలో 7500 రూపాయలపై చర్చ, తర్వాత 4016 రూపాయలు ప్లస్ 6000 రూపాయల ఆసరా కొత్త పెన్షన్లపై చర్చ, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల నుండి 6 లక్షల రూపాయల దానిపైన చర్చ నిర్వహించబోతున్నారు. ఈ పథకాలకి సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో లబ్ధిదారులకు అందించబోతున్నాం. ఆ పథకానికి సంబంధించిన తేదీని కూడా వెల్లడించబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక డిసెంబర్కి సంబంధించిన పెన్షన్లకు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 21 నుండి 31 వరకు ఆసరా పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుందన్నమాట. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్లకి సంబంధించి చాలాసార్లు ప్లకార్డులు కావచ్చు, కార్యాలయాల ముట్టడి కావచ్చు, మందకృష్ణ మాదిగ గారు పలు ప్రతినిధులు చేశారు. ప్రభుత్వం దీన్ని స్వీకరించి ఈ ఆసరా పెన్షన్కి సంబంధించిన పథకాన్ని పెంపు చేసి 2025 జనవరిలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలనే ఆలోచనలో మంత్రివర్గం ఉన్నదన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలో ఆసరా పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించబోతుందనే సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను. సో దాదాపుగా 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చు అనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. వీళ్ళ కోసం 800 కోట్ల మేర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయనున్నట్లుగా కూడా అప్డేట్లు అయితే తెలుస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.